ఏపీ సెంటర్ లో 40 కిలోల బస్తకి ఎన్ని కిలోలు కట్ చేస్తున్నారు? 1 కిలో తీస్తామన్నా బస్తా కిలో కట్ చేస్తున్నారు. 41 కిలో ముందే పెడుతున్నారు సార్. అది మళ్ళా ఇప్పుడు ఏమంటారు అంటే 3 రోజుల నుంచి ఇంకో కిలో కట్ చేస్తే మీ వడ్లు లేపుతామని చెప్పారు. 40 కిలోలకు ఇక్కడ ఒడ్ల సరుకు చూడండి, సరుకు చూసి అది చెప్పండి. ఇప్పుడు 1 కిలో కట్ చేసి రైస్ మిల్ పోయిన తర్వాత ఎన్ని రోజులు దిగుతానే? ఏంటి ఇవా ఎప్పుడు దిగుతున్నాయేమో సార్. ఇప్పుడు 3 రోజులు ఆపుతున్నారు లారీ. 3 రోజులు ఆపి ఇవి సివిల్ సప్లైలు లారీలో అది మిల్లులు కమాండ్ అయ్యి ఈ రైతులకు ఇట్లా ఆగితే కిలోన్నర కట్ చేసుకుంటేనే లారీ దించుతామని చెప్తారు. ఆ కిలోన్నర కట్ చేసుకున్నాక లారీ దించిపిస్తారు. ఇప్పుడు ఇవాళ పెద్ద గీడ మాట్లాడానుకో ఆయన ఒడ్లు లేపరు సార్. ఈ కిలో కాకుండా మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ కిలోన్నర మళ్ళీ కిలోన్నర కట్ చేస్తారు. 41 200 జోక్తారు, 21 200 జోక్తారు సార్. 40 కిలోలకు 41 కిలో 200 గ్రాములు జోక్తారు. వాళ్ళ గవర్నమెంట్ రూల్ ప్రకారం 40 కిలోలు 600 ఇవ్వాలి సార్. అయితే అట్లయినా కానీ 600 కాకుండా 41 200 కాడికి అగ్రహయ్యారు రైతులు. అయినాక కూడా మళ్ళీ ఏమంటారు అంటే ఇంట్లో మాకు బాగాలేదు ధాన్యం అని ఆ మిల్లు వాళ్ళు ఈ కేంద్రం అయితే వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారో వాళ్ళు పోయి 2 రోజులు లారీ నాపి ఇక్కడ ఈ లేబర్ నాపి ఇక్కడ బాడదలే అని అక్కడ మళ్ళీ కిలో కట్ చేస్తేనే కాల్ చేస్తారు. ఈ రైతును అడుగుతారు, ఫోన్లలో అడిగారు, ఫోన్లలో అడిగితే రికార్డ్ అవుతుంది అని. మళ్ళీ ఇలా బిల్ అయితే అప్పుడు ఏమంటారంటే ఇంకొక అతని క్యాండిడేట్ కాలేదు, ఒకళ్ళు అయిన వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఒక 7 క్వింటాల చిల్లర అయిందంట. ఆయనకు 450 బస్తాలు అయితే 7 క్వింటాల చిల్లర కట్ చేసిరట సార్. ఒక ఆయనకు 15 బస్తాలు కట్ చేసిరంట, 500 బస్తాలు పోతాయి. అంటే క్యాండిడేట్ వాళ్ళు వస్తామన్నారు ముందుకు. అట్లా ఉంది. ఈడ ఏమంటారు అంటే ఇప్పుడు మనం మాట్లాడినాం అనుకో మన ఒడ్లు ఇంకా ఆగాలి సార్. ఒక్క నిమిషం, మా 29 తారీఖు వచ్చింది సార్. అయితే ఈ లారీ ఏక్ భర్తీ వాళ్ళు 20 టన్నులు వేసుకోపోయారు అనుకో, ఒక్క 40 కిలోలు కూడా తక్కువ వేసుకోరు లారీ అయినా. అయితే మా రైతుకేమో కట్ చేసినది బిల్లు చూపిస్తలేరు. 20 టన్నుల లారీ పోతుంది కదా సార్. మరి ఇంత ధాన్యం కట్టే ఇప్పుడు ఈ కనీసం మాకు 29 తారీఖు సంది ఇస్తున్నారు మ్యాచ్ రోజు. ఇప్పుడు ఇంకా ఇస్తామంటారు మళ్ళీ మాట్లాడే